2020 అక్టోబర్ 14 కన్నా ముందు ఒక కేసు నా మీద చూపించండి, గుండు కొట్టించుకుని మీ కాళ్ళ సందులో దూరెళ్తాను. నా గురించి బ్రీఫ్ గా 2 మాటలు చెప్తా. 2006కు ముందు వారంలో 3 రోజులు నేను జైల్లో ఉండేవాడిని. అన్ని కొట్లాట కేసులే. వారంలో 5 రోజులు తాగుతూనే ఉండేవాడిని. తాగుడు అంటే మళ్ళీ నాలాంటి తాగుబోతుని ఇప్పుడు దాకా నేను చూడలేదు. 2006కు ముందు సామర్లకోటలో క్రిస్టఫర్ అని ఒక ఎస్ఐ గారు పనిచేసేవారు, శ్రీనివాసరావు గారు అని ఒక ఎస్ఐ గారు పనిచేసేవారు, సత్యనారాయణ గారు అని ఒక ఎస్ఐ గారు పనిచేశారు. నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఇప్పుడు డిఎస్పీలు అయిపోయి ఉంటారు. వాళ్ళకి తెలిసి నేను బాగా రాజేష్ అంటే వీటంత ఎదవ మళ్ళీ ఇంకొకటి లేడు అని తెలుసా. నువ్వు ఎందుకు కొడతారో మనుషులను అడిగేవాళ్ళు ఎస్ఐ. అంత మంచి స్థాయిలో ఉన్న ఎస్ఐ గారు కూడా నువ్వు ఎందుకు ఇలా తయారయ్యని చెప్పేసి నాకు కౌన్సిలింగ్ ఇచ్చేవారు. అప్పుడున్న కానిస్టేబుల్స్, క్రైమ్ కానిస్టేబుల్స్, వెంకటేశ్వరరావు అన్నయ్య, కృష్ణ అన్నయ్య అని ఒక ఆయన ఉండేవాడు, రైటర్ శ్రీని గారు అని ఒక ఆయన ఉండేవాడు. వీళ్ళు కూడా అరే బాబు నువ్వు తాగితే పోలీసు వారి కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నావు, ఏదైనా సరైన ఎస్పీ గారు వస్తే నేను ఎన్కౌంటర్ చేయమంటారు, అనవసరంగా చచ్చిపోతారు నాయన అని చెప్పేవారు నాకు. అప్పుడు బాగానే వినేవాడిని. మళ్ళీ వేస్తే మళ్ళీ మామూలే. 26 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న రాజేష్, 26 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న రాజేష్. తీసుకోండి రాజమండ్రి సెంట్రల్ జైలు రికార్డు 2006, తీసుకోండి సామర్లకోట పోలీస్ స్టేషన్ రికార్డు 2006. పలకబెట్టిన ఆ ఫోటోలు, తీసిన ఫోటోలు ఉంటాయి. వేలుముద్రలు ఒకటే పెండింగ్. ఆ వేలుముద్రలు ఇచ్చుంటే ఆ రోజు నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఉండేవారు. సామర్లకోట బల్సులపేటలో అడగండి నా గురించి చెప్తారు. ఉత్తరకంచి ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో అడగని చెప్తారు నా కోసం. దేనికి సాక్ష్యం లేకుండా లేదు, అన్నిటికీ ఎవిడెన్స్ ఉంది. నంబర్ ఆఫ్ టైమ్స్ నేను జైలుకి, సబ్ జైలుకి వెళ్ళాను, సెంట్రల్ జైలుకి వెళ్ళాను. అడగండి సామర్లకోటలో, అడగండి ఉత్తరకంచిలో. అది నా పరిస్థితి.